ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఏంటంటే నిన్నటి నుంచి చూస్తున్నాను నేను ట్విట్టర్లోని అదే ఎక్స్లోని చాలా సోషల్ మీడియాలో వచ్చింది. సో టెస్లా షోరూమ్ ఏంటంటే ఇండియాలో స్టార్ట్ అయింది నిన్న. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో నిన్న షోరూమ్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ టెస్లా అని చెప్పి హిందీలో కూడా పెట్టారనమాట అది. సో బోర్డు అది అసలు ఆ ఫోటో అయితే మాత్రం భలే ఉంది, మీకు చూపిస్తాను. సో 2021 నుంచి వాళ్ళు ఇండియన్ మార్కెట్లోకి రావాలని చెప్పి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే టారిఫ్స్ వల్ల వీటి వల్ల ఏంటంటే అవ్వలేదు. ఫైనల్గా ఏంటంటే నిన్న స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 2025 నుంచి ఆర్డర్ చేసిన కార్లన్నింటినీ డెలివర్ చేస్తారంట. సో ఒకసారి ఈ వీడియో చూడండి. बहुत ही हर्ष की बात है कि कई वर्षों से उसका इंतजार हम कर रहे हैं. సో ఇప్పుడు ఈ మోడల్ వైలో అది టెస్లాలో మోడల్ వై మోస్ట్ సెల్లింగ్ మోడల్ అనమాట. 2023లో అది మోస్ట్ సెల్లింగ్ కార్ ఇన్ వరల్డ్ ఆల్సో. సో బట్ 2025లో కూడా టొయోటా దాన్ని సర్పాస్ చేసింది అనుకోండి. బట్ ఇప్పుడు ఏంటంటే రేర్ వీల్ 2 మోడల్స్ రిలీజ్ చేశారు. రేర్ వీల్ అండ్ లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్, ఈ 2 మోడల్స్ని రిలీజ్ చేశారు. సో బేస్ మోడల్ వచ్చేసి అరౌండ్ 59 lakhs అలా ఉందన్నమాట. అండ్ ఈ లాంగ్ రేంజ్ది ఆల్మోస్ట్ 68 lakhs వరకు ఉంది. 67 to ఇంకా 68 70 వరకు ఉందన్నమాట. అండ్ ఫస్ట్ ఇది బేసిక్ మోడల్ వచ్చేసి 500 kilometers. నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ రేంజ్ది అరౌండ్ 600+ kilometers అని చెప్పి. The second model has a longer range. Tesla claims the range is around 620 kilometers and this will sell for almost 68 lakh rupees. Again, this is the showroom price. చెప్తున్నారు. సో ముంబైలో ఇంకా ప్రెజెంట్ అయితే డెలివరీస్ లేవు. సెప్టెంబర్ 2025 నుంచి డెలివరీలు స్టార్ట్ చేస్తారంటే ఇప్పుడైతే ఆర్డర్లు తీసుకుంటున్నారు. అండ్ మోరోవర్ ఇది మనలాగా డీలర్షిప్కి వెళ్ళి తీసుకోవడం కూడా కాదు, ఇది ఆన్లైన్లోనే మీరు కస్టమైజ్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా డెలివరీ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 షోరూమ్లు కూడా ఓపెన్ చేస్తారు. ఢిల్లీ అండ్ గురుగ్రామ్లో కూడా ఓపెన్ చేస్తారని చెప్పి అన్నారు. సో ఇదన్నమాట టెస్లా ఫైనల్గా ఇండియాలో స్టార్ట్ అయింది. ఇంకా మన వాళ్ళు చూడాలి. ఇంకా చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్ అంటే క్రేజ్ ఉంటుంది కదా, టెస్లాని చాలామంది తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఈవెన్ దో కాస్ట్ ఎక్కువైనా సరే. అండ్ చూడాలి అంటే ఇండియాలో ఆ రోడ్స్కి లేకపోతే ఎలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎఫ్ఎస్డి అయితే ఇంకా అవైలబుల్ లేదు. ఎక్స్ట్రా 6 lakhs కడితే వస్తుందని చెప్పి అంటున్నారు. బట్ ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో, ఇంకా అవైలబుల్ ఉందో లేదని చెప్పి ఏమైతే చెప్పలేదు. అండ్ ఇండియాలో ఉన్న ఆ రోడ్ కండిషన్స్కి వీటన్నిటికీ టెస్లా ఎలా సర్వే అవుతుంది అనేది చూడాలి. బట్ ప్రైస్ లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు కూడా. బట్ ఎందుకంటే ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల అనమాట. సో అందువల్ల ప్రైస్ ఎక్కువైపోయింది. అదే మోడల్ వై అయితే ఇక్కడ $38,000 ఉంటుంది. చాలా మంది ట్విట్టర్లో కూడా పెట్టారు, ఎందుకంటే అది డబుల్ ద ప్రైస్ అయిపోతుందని చెప్పి, ఇక్కడ యుఎస్ ప్రైస్తో కంపేర్ చేస్తేనే అని చెప్పి అన్నారనమాట. సో మీరైతే ఏమనుకుంటున్నారు? టెస్లా ఇండియాలో సర్వైవ్ అవుతుందా లేదా? మన వాళ్ళు ఇండియన్స్ అంత హై ప్రైస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని కొంటారా? కొంటే ఎలా ఉంటుంది టెస్లా ఫ్యూచర్ అనేది కామెంట్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.